నీ పేరు ఏందన్నావు? ఉదయ్ కిరణ్. సాయి కిరణ్ కాదు, ఉదయ్ కిరణ్. ఓకే, 9వ క్లాస్ ఇక్కడ చదువుకున్నావా? మరి నేను పిచ్చోడని అన్నారా? ఎప్పుడు చదువుకున్నావు ఇక్కడ? 9వ క్లాస్ తర్వాత 10వ క్లాస్ ఎందుకు చదువుకోలేదు? పద అడుగుదాం, పద చలో. వచ్చారా ఇక్కడికి? రైట్ రైట్, ఓకే. హెడ్ మాస్టర్ గారు ఎక్కడ ఉంటారు? అవునా? అది కదా, అందుకనే కదా అందరు ఇలా తిడుతుంటే ఈయన పాపం చూడు ఎంత ముఖం వేసుకున్నాడు. మంచోడు కదా, మంచోడు అని చెప్పిండ్రు. కాకపోతే ఇలా తయారయ్యిండని అందరూ ఇట్లా తిడుతుండే. అదేనా? అదిగో అదిగో అదే అదిగో. ఓకే ఓకే, దా దా దా. నమస్తే. హెడ్ మాస్టర్ గారా మీరేనా సార్? ఇంత తెలుసా అండి? ఇంత నేను హైదరాబాద్ నుండి సైకిల్ మీద వస్తున్నాను, ఎల్బీ దగ్గర నుండి. నేను సరదాగా వస్తుంటాను, తిరుగుతుంటాను. వస్తుంటే అక్కడ కూర్చున్నా, కనిపించాడు, రమ్మని చెప్పి మాట్లాడితే చెప్తున్నాడు ఇట్లా, మా ఊరిది నన్ను అందరు పిచ్చోళ్ళు అంటున్నారు. అది ఉదయ్ కిరణ్ చెప్పు. దా 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 ఉదయ్ కిరణ్. ఇదిగో 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 ఉదయ్ కిరణ్, నువ్వు దా, నువ్వు ఓపెన్ చెప్పమ్మా. అరే నువ్వు ఏమి ఏడవద్దు, పాపం ఏడుస్తున్నాడు తెలుసా. నన్ను ఇలా అన్నారు సార్, నన్ను ఇలా అంటున్నారని చెప్పి బాధపడుతున్నాడు అండి. వాడి గుర్తుందో లేదో, వాడికి ఇట్లా అగ్గిపుల్ల పెట్టి మొత్తం కాలు కంటించుకున్నాడు మేడం. మొత్తం ఇదంతా కాలింది వాడికి. అవునా కాదా చెప్పు ఉదయకి, నేను అవునా కాదా అనేది? కాలు చూడండి వాడికి మొత్తం అదంతా కాలిపోయి. అవును అవును, ఉంది ఉంది, కాలు చూసా. వాడే అగ్గిపుల్ల పెట్టి కాల్చుకున్నాడు. అదే ఎందుకండి పాపం. అన్నీ చెప్తున్నాడు మళ్ళీ, వాళ్ళ నాన్న పేరు, అమ్మ పేరు, ఊరి పేరు. ఏంటమ్మా ఎందుకు అలా బాధపడతావు? బాధపడద్దు, ఓకే. ఇలాంటి వాళ్ళని పాపం చూడండి, వీళ్ళు ఎక్కడో ఏదో చిన్న జరగడం వల్ల ఇలా తయారయ్యారు, కానీ వీళ్ళు పుట్టినప్పుడు ఇలా కాదు కదండి. కాదు కానీ కాదండి, ఇతడు 9వ క్లాస్ వరకు బాగున్నాడు కదా. చూడండి, ఇక్కడ రాగానే ఈయన ఫేస్ మారిపోయింది. ఇప్పుడు దాకా నాతో బాగా మాట్లాడేవాడు, ఇక్కడికి రాగానే ఫేస్ మార్చేశాడు. నా పేరు సైదా అండి. అదే వెళ్తున్నా నేను చూసి స్కూల్. అవునను పాపం పాపం ఎంత నాకు. అవునులేండి. అంతకుముందు కొంచెం ఉండేదేమో సమస్య, ఇప్పుడు పెరిగిందేమో బహుశా వాడికి. అది ఏం కాదు, హాస్పిటల్లో చూపించుకుంటే సెట్ అవుతుంది. ఎందుకంటే పూర్తిగా పిచ్చేది కాదు కదా. అవునండి, మంచి బాలుడు చూడండి. కాకపోతే మనం ఇలాంటి వాళ్ళకి ఒక రకమైన మానసిక ఉత్తేజాన్ని ఇస్తే బాగుపడతారండి. మనం మానసిక ఉత్తేజాన్ని ఇవ్వాలి. కాదు సార్, కాదు టీచర్ గారు, అలా కాదు టీచర్ గారు. మనమే ఇతనికి
అండి. ఆ. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా స్కూల్లో ఉంది. అవునండి. ఆయనతో పాటు ఇంకొక 20 మంది ఉన్నారు. ఆ 20 మందిని మేము న్యాయం చేయాలి కదా. కాదండి, ఇతని దొంగ అన్నారంట అని చెప్తున్నాడు ఈయన. దొంగ అన్నారు సార్ అని అంటున్నాడు. సార్ ఆయన ఫస్ట్ పీరియడ్ ఉంటే సెకండ్ పీరియడ్ మొత్తం గ్రౌండ్ లో తిరిగేది. ఊరుకోరు కదా. గ్రౌండ్ లో తిరిగేసి బయటకి చెప్పకుండా వెళ్ళిపోయేది. చాలా ఇబ్బంది వాహనం కూడా ఏదైతే ఉందో దాటి వెళ్ళిపోయేది. మళ్ళీ లంచ్ టైం వరకు మళ్ళీ వచ్చేది. కొట్టేది కూడా కదా. పిల్లల్ని కొట్టేది మళ్ళా. అమ్మా, వాడు నిలబెట్టి చదవట్లేదు ఎందుకంటే మేము మరి వీడు మీకు చదువుతున్నాం. వాని గురించి తెలుసా సార్? ఒకటి కాలు కాలుతుందా లేదా అని చెప్పేసి కాలుకు బట్ట కట్టి అదే చూశాను. కాల్చుకొని నీళ్ళలో దుంకిండు. అదే ఇప్పుడు అదే చెప్పిన. ఇదిగోండి, చూశాను. మొత్తం కాల్చుకుంటూ టెస్ట్ చేసుకోండి. వాన్ మీద వాడే టెస్ట్ చేసుకోండి. పాపం అయ్యయ్యా. ఇక మీరు ఆలోచన చేయండి ఇప్పుడు ఎట్లా ఉంది ఆయన మన స్థితి అనేది. నేను పట్టించుకోకుండా వాడి నుంచి అది కొంచెం వాళ్ళ పేరెంట్స్ తోటి మీరు నాది ఇండస్ట్రియలిస్ట్ సార్, నాది బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. నాకు ఇది ఒక హ్యాబిట్ అన్నమాట. అది బాగుంది స్కూల్. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ. చూడండి ఇలాంటి కుర్రవాడు మానసికంగా అంతే తెలుసు అని చెప్తున్నాడు. మళ్ళీ పేర్లు చెప్తున్నాడు అంతే. చూడండి పాపం, అదే సార్ నేను బాధపడేది. ఇలాంటి వాళ్ళని ఏమన్నా మనం చేయగలుగుతామా, మార్చగలుగుతామా, సహాయం చేయగలుగుతామా? అంతేగాని వేరే దురుద్దేశం కాదు ఇక్కడ. ఈ పాపం చూడండి, అతను లైఫ్ కోట్లాస్తుందంట కదా ఇతనికి. ఉందంట, ఇల్లు ఉందంట చెప్తాడు. ఇంకొక ఆయన ఇలా అన్న ఉన్నాడంట, అన్న కూడా కొడతాడంట, నాన్నే ఇతన్ని తిడతాడంట. థ్యాంక్ యూ సార్, కోఆపరేషన్. వెళ్దామా? ఇక్కడే చదువుకున్నావా? ఏ క్లాస్ నుండి చదువుకున్నావు ఇక్కడ? ఏ క్లాస్ నుండి ఇక్కడ చదువుకున్నావు? 5వ క్లాస్ నుండి. రైట్, ఓకే. భయపిస్తుంటే ఏమైంది పాపం? చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు పాపం. అదే భయపిస్తుంటే అలా తయారయ్యిండు. నేనేం తప్పు చేయలేదు సార్. అందరూ పిచ్చోడు అంటున్నారు, దొంగోళ్ళు అంటున్నారు. అదే నడుచుకుంటూ అటు వెళ్తున్నాడు. ఇంత చిన్న వయసులో పాపం 9వ క్లాస్ చదువుకున్నాడు, ఇలా అయిపోయిందంటే దీనికి మనమే కారణం కదా కానీ మంచి వ్యక్తి కాదు సార్. మనం పిల్లోళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత టీచర్లది, తల్లిదండ్రులది, సొసైటీ ఉంటుంది. ఏదో తప్పు చేశాడని చెప్పేసి చదువుకోమని చెప్పారు, చదువుకోలే, ఏదైనా పని చేసుకోవాలంటే పని చేసుకోలేదు. అంతా ఇక ఎక్కువ తిరగడం, మైండ్లో డిస్టర్బెన్స్ అయింది. ఆ టైంకి దాన్ని డాక్టర్లు చూపించడం అలా ఏం చేయలే. చూపించారా పాపం? చాలా వీళ్ళది ఇల్లు చాలా మంచి పెద్ద ఇల్లు అంట కదా. ఆస్తి ఉందా? అమ్మా, అదే నేను ఎల్బీ నగర్ నుండి సైక్లింగ్ వస్తున్నా, మధ్యలో కలిస్తే మాట్లాడుతున్నాను అనమాట. అది ఏంది అసలు ఇట్లాంటి వాళ్ళు పిచ్చోళ్ళుగా తయారవడానికి కారణం ఏంటి? ఇతను మనోడు అదిగోండి అక్కడ రోడ్డు, ఆయన గురించి మీకు తెలీదా? అంతా పిచ్చోళ్ళు అన్నారు ఆయన్ని. అన్నారన్న ఆయన చెప్తున్నాడు, పిచ్చోడు అంటున్నారండి. ఆయనే పిచ్చోడు కాదా? మరి ఎందుకు అంటున్నారు అందరూ దొంగోడని, పిచ్చోడని? వాళ్ళ అన్న కొడతాడంట కదా. అదే ఇదే మీ ఇల్లు బొలే ఉందిగా, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు పిలాయిపల్లిలా. అన్ని ఇల్లు బాగున్నాయి, ఊరు బాగుంది. పదా ఉన్నారా? పదా. ఎవరు లేరా? అదేంది
ఎక్కడికి వెళ్ళారు అమ్మ నాన్న? పనికి వెళ్ళినరా? అయ్యా, ఇంత పెద్ద ఇల్లు ఇది, మరి ఎట్లా మరి నువ్వు? ఓయ్, ఇంత పెద్ద ఇల్లు ఉంది కదా, అది అద్దెకి ఇచ్చారా? అది ఈ దీనిలో ఉంటారా? తాళం వేశారు ఇవన్నీ? కిచెన్ అన్నీ ఉన్నాయే. తాళం ఉందా? ఓకే. ఇది నీ బెడ్రూమా? ఇది నీది? అబ్బా, ఎవరు లేరు మరి మాట్లాడటానికి. ఇంత బాగా కట్టుకున్నారు. ఇతన్ని పిచ్చోడు అంటున్నారు. భవిష్యత్తు అంతా నాశనం అయిపోద్ది. అలా ఏదో తప్పు చేస్తుంటాడు కానీ దాన్ని అందరు ఇలా తప్పు పట్టడం చాలా తప్పండి. ఏదైనా ఆరోగ్యపరంగా ఉంటే డాక్టర్ని చూపించి ట్రీట్మెంట్ చేయించాలి కానీ ఇలా నిందలేయటం అనేది సహించరాని నేరం. అవునా కదా మిత్రులారా? ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. మనిషి పిచ్చివాడు ఎందుకు అవుతున్నాడు, ఇది మనం ఆలోచించాలి ప్రతి ఒక్కడం. చిన్న వయసు పాపం కుర్రవాడు పిచ్చివాడు, దొంగవాడు అంటున్నారు. ఎందుకు? మన సమాజంలో అందరూ ఇలా గేలి చేస్తుంటే ఒకడు మానసికంగా వేదన చెంది ఇలా తయారవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళకి మనం మానసిక సహకారం చేయాలి, ఉత్తేజాన్ని ఇవ్వాలి. అప్పుడే బాగుపడతారు. లేదంటే మనిషే ఇలాగే తయారవుతారు. సమాజంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అందరికీ ట్రీట్మెంటు, వీళ్ళకి కావాల్సిన సహకారం మనం అందించాలని నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి సైకిల్ మీద వచ్చాను. నేను హైదరాబాద్ నుండి. ఈ కుర్రవాడు కలిస్తే నేను అతని ఇంటర్వ్యూ తీసుకున్నాను. అతని గురించి మొత్తం నేను స్కూల్కి వెళ్ళాను, చాలా కలిశాను, చాలామందితో మాట్లాడాను. అన్నీ మీరు విన్నారు. ఇంత ఇల్లు కట్టారంటే ఎక్కడో పల్లెటూరులో. వీళ్ళు చాలా ఆస్తిపరులు. ఈ కుర్రోడి భవిష్యత్తు బాగుపడాలని, ఆయన జీవితం బాగుపడాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.